జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాపి వందనములు. నా వీడియో చూస్తున్న అదృష్టవంతులకి ఆరోగ్యవంతులకి చాలా కృతజ్ఞతలండి. ఈరోజు అనుకున్న పనులు అంటే ఏ పని అయితే అనుకుంటామో అవి అనుకున్నట్లుగా జరగాలి. ప్రతి ఒక్కటి జరగాలంటే ఏం చేయాలి? చాలామందికి ఉదయం నిద్ర లేస్తానే ఏం చేస్తూ ఉంటారంటే, నాకు ఏ పని జరగలేదు, నేను అనుకున్న పనులు ఒకటి కూడా జరగలేదు అనేసి నాకు జరగలేదు అనే విషయాన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటారండి. మీరు ఈ యొక్క టెక్నిక్ని మీరు పాటించండి. ప్రతి ఒక్క విషయం మీకు తెలియాలి అంటే మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్లుగా జరగాలి. ప్రతి ఒక్క పని జరగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలనే విషయాన్ని మీకే ఉంది కదా. ఆ టెక్నిక్ తెలియాలంటే ఏం చేయాలి అనే ఆలోచన మీకు ఉంది అంటే మీరు అడగాలి అనుకుంటున్నారు కదా. టెక్నిక్ అంటే ఏంది, ఆ టెక్నిక్ మనకు ఎలా వస్తుంది అనే విషయాన్ని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. టెక్నిక్ అంటే ఏది లేదండి. ఆ టెక్నిక్ని ప్రతి ఒక్క మనిషికి టెక్నిక్ వస్తుంది అంటే ఎప్పుడు మైండ్కి పని పెట్టాలి. మైండ్కి పని పెట్టాలంటే ఏం చేయాలి? పంచభూతాలతో మమేకం కావాలండి. ప్రతి ఒక్క మనిషి పంచభూతాలతో మమేకం అవ్వాలి. అంటే భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, ఈ 5 అండి. ప్రతి ఒక్క మనిషి పంచభూతాలతో ఎప్పుడైతే మమేకం అవుతారో ప్రతి ఒక్కటి జరుగుతుందండి. ప్రతి ఒక్కటి జరుగుతుంది. మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్లుగా కన్ఫామ్గా ఖచ్చితంగా 100% జరుగుతుందండి. మీరు పంచభూతాలతో మమేకం కావాలంటే మీరు ఉదయం బ్రహ్మముహూర్తంలో ఖచ్చితంగా నిద్రలేసేయాల్సిందండి. ఇది ప్రతి ఒక్కరు పాటించండి. జరుగుతుంది అని నమ్మండి. ప్రతి ఒక్కటి జరుగుతుంది. నా వల్ల కాలేదు, నాకు జరగలేదు అని ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక మనసు హ్యాపీనెస్ లేకుండా, ఆనందంతో లేకుండా ఏదో పోగొట్టున్నాడు మారిగా అంటే ఏదో దారబోసినోడు మారిగా ఉంటే మీ యొక్క లైఫ్ అలానే ఉంటుంది. మీ లైఫ్ అలానే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి పంచభూతాలతో మమేకం కావాలి అనుకున్నప్పుడు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేయాలి. ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేయండి. ఖచ్చితంగా లేయండి. 4:30 కానీ అంటే 3:45 నుంచి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం అండి. అంటే బ్రహ్మముహూర్తంలో ప్రతి ఒక్క పని జరుగుతుంది. అనుకున్న పని అనుకున్నట్లుగా జరుగుతుంది. మీరు ఒక్కసారి 45 రోజులు ఒక్కసారి ట్రై చేయండి. డబ్బు వచ్చేవాడికే డబ్బు వస్తుంది, డబ్బు రానివాడికి డబ్బు రాదు. అదృష్టం ఉన్నోడికి అదృష్టం వస్తుంది. నా బ్రతికంతా ఇంతే. ధనవంతుడే ధనవంతుడు అవుతాడు కానీ పేదవాడు ఎలా ధనవంతుడు అవుతాడని చాలామంది ఒక అపోహ అంటే ఒక మూఢనమ్మకంలో ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతుందండి. అది ఎందుకు జరుగుతుంది? ప్రతి ఒక్కటి జరుగుతుంది. మీ కళ్ళ ముందు చూడండి, మీ కళ్ళ ముందే చూడండి, మీ పక్కింటి వాళ్ళే చూడండి, మీ వీధిలోనే, మీ యొక్క విలేజ్లో కానీ మీ యొక్క టౌన్లోనే నీ కళ్ళ ముందుగానే పేదవాడుగా ఉన్నవాడు ధనవంతుడు అయినాడా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు చూడండి, మీ పక్కలోనే ఉన్నాడు, మీ ఎదురింటోడే, మీ పక్కింటోడే, మీ వీధిలోనే. చూసేటప్పుడు పేదవాడిగా ఉన్నాడు. పోయిన సంవత్సరం చూస్తే పేదవాడు, ఈ సంవత్సరం చూస్తే ధనవంతుడు. ఎలా అయ్యాడండి? మైండ్కి పని పెట్టాలి. మైండ్ పవర్ని ఆలోచన చేయాలి. దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా చేస్తే మనం 10 రూపాయలు సంపాదించగలము, డబ్బు అనేది సంపాదించాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క మనిషికి కృతజ్ఞతా భావం, ఒక పట్టుదల, ఒక కసి, పదే అదే ఆలోచన ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి సాధ్యం అవుతుంది. మీరు ఒక్కసారి చూడండి. బ్రహ్మముహూర్తం నిద్ర లేసి మీరు మిర్రర్ దగ్గర పోయేసి 45 రోజులు చేయండి. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. మీరు 45 రోజులు ట్రై చేసి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంది, ఈ నంబర్కి ఒక్కసారి ఫోన్ కొట్టండి. టక్కున ఫోన్ కొట్టండి, నేను మీ ఫోన్ తీస్తాను. మీ ఫోన్ తీసి నేను మాట్లాడతానండి మీతో. ప్రతి ఒక్క విషయం జరుగుతుందనే విషయాన్ని నమ్మకంగా చేయండి. నమ్మి చేయాలండి. అదేదో మనకు జరగదులే, అది ఎంతో పెద్దోళ్ళకే జరుగుతుందంటే, పెద్దోళ్ళంటే ఎవరండి? 7 అడుగులు 8 అడుగులు ఉంటారా పెద్దోళ్ళంటే? పెద్దవాడు కాదండి, తెలివి ఉన్నవాడు, 20 సంవత్సరాల వాడు, తెలివి లేనివాడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అన్నవాడిని కానీ
తెలివి ఉన్నవాడు 20 సంవత్సరాలైనా కానీ తెలివితో ఏ పని చేసినా ఖచ్చితంగా జరుగుతుందండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరూ పాటించండి, పాటించాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచారంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయండి. ప్రతి ఒక్క కోరికని మిర్రర్ దగ్గర చెప్పాలి. ప్రతి ఒక్క కోరిక మిర్రర్ దగ్గర మీరు ఎప్పుడైతే అంటే అద్దం దగ్గర పోయేసి పదే చెప్పండి. మీకు ప్రతి ఒక్క విషయాన్ని పదే మీరు ఏది అనుకుంటే అది మీకు రావాలి అనుకుంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కోరిక అద్దం దగ్గర పోయేసి ప్రతి ఒక్కటి ఒక్కొక్క పదాన్ని 9 సార్లు అంటే ఒక 3 కోరికలు తీసుకొని ఒక్కొక్క కోరికని 9 సార్లు చెప్పారంటే మీకు ప్రతి ఒక్కటి జరుగుతుందండి. నమ్మి చేయండి, నమ్మకంగా చేయండి. ప్రతి ఒక్కటి జరుగుతుందండి. 100కి కోట్ల % జరుగుతుందండి. ఎస్, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి. ఉన్న జీవితం నుండి ఉన్నత జీవితానికి ఖచ్చితంగా పోవాలని కోరుకుంటూ మాటే మంత్రం ఎంఆర్ కృష్ణ.